నమస్కారం. మీరు చూస్తున్నారు ప్రజల ఒపీనియన్ న్యూస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రాఘవ్ చదా పార్లమెంట్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు చాలామందికి ఒక పాజిటివ్గా ఇన్స్పైరింగ్ అనిపించింది. అతను ప్రశ్నించిన విధానం అందరికీ కూడా ఆలోచింపజేసిందండి. అతను ఏమన్నారంటే పార్లమెంట్లో అందరినీ క్వశ్చన్ చేస్తున్నాడు. బీజేపీ ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్వశ్చన్ చేశాడు. సిమ్ నాది, ఫోన్ నాది, అలాంటప్పుడు మీరు అవుట్ గోయింగ్ అండ్ ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఒకవేళ రీఛార్జ్ కంప్లీట్ అయిపోతే అవుట్ గోయింగ్ కట్ చేయడం మనకు బాగానే ఉంది, బట్ ఇన్కమింగ్ కాల్స్ కూడా ఎందుకు మీరు కట్ చేస్తున్నారు, బ్లాక్ చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేయడం వల్ల ఎంటైర్ దేశం మొత్తం చాలా సంచలనం సృష్టించింది ఈ వ్యాఖ్య అనేది. అంటే ఒక డేర్ అనేది ఉండాలి ఇలాంటి క్వశ్చన్ చేయడానికి. సో చాలా వైరల్ అయింది. అతను క్వశ్చన్ చేసిన విధానం కూడా చాలామంది ప్రజలు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఒకసారి ప్రాక్టికల్గా ఒకసారి ఆలోచిస్తే అతను చెప్పింది కరెక్టే అనిపించింది. మన దగ్గర రీఛార్జ్ అమౌంట్ ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటాం, అవుట్ గోయింగ్ ఒకటి కట్ చేయండి. ఇప్పుడు నిరుపేద కొంతమంది పేదరికంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, నిరుపేదలు చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మీరు ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేస్తే దానివల్ల యూజ్ ఏముంది? దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి, ఈ ప్లాన్ అనేది చేంజ్ చేయాలని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశారు. చాలామంది నెటిజన్లు దీనికి సపోర్ట్ చేశారు. సో నా ఒపీనియన్ ఏంటంటే అతను క్వశ్చన్ చేసిన విధానం చాలా కరెక్ట్ అండి. దాంతోపాటు నా ఒపీనియన్ చెప్తున్నాను మీకు. దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ నాది, డబ్బులు నాది, అమౌంట్ అంటే అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే బ్యాంక్ వాళ్ళు కట్ చేయడం ఏంటి, పెనాల్టీ వేయడం ఏంటి? ఇప్పుడు సిమ్కి ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోతే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కట్ చేస్తారో, బ్యాంక్లో కూడా అమౌంట్ మెయింటైన్ చేయకపోతే కట్ చేయడం ఎందుకు? మినిమం బ్యాలెన్స్ టైంకి ఉండకపోవచ్చేమో కదా. ఎంత జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నా కూడా మంత్లీ కాగానే అమౌంట్ కట్ చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అదేవిధంగా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మినిమం బ్యాలెన్స్ లేకపోతే అలాగే కట్ చేస్తున్నారా? ఇక్కడ మధ్యలో పిచ్చోళ్ళు అయితే నిరుపేదలు మాత్రమే. వాళ్ళు పిచ్చోళ్ళలాగా నెలకి ఇంత కష్టపడి సంపాదించి ఒక 4 పైసలు అకౌంట్లో మెయింటైన్ చేసుకుంటే ఒక 1 రూపీ తక్కువ అయినా కూడా మినిమం బ్యాలెన్స్ లేదని అమౌంట్ కట్ చేస్తున్నారు. కరెక్ట్ కాదండి ఇది నిజంగా. ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఆ రెండు లింక్ పోతే ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ లేకపోతే అది లింక్ చేయాలంటే 1000 రూపీస్ మళ్ళీ ఫైన్ కట్టాలి. పబ్లిక్ ఎందుకు లింక్ చేయాలి? నార్మల్గా సరే లింక్ చేయండి కరెక్టే, అంటే కొంతమంది ఫేక్ నా కొడుకులు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కట్టడి చేయడానికి మీరు పెట్టిన ప్రాసెస్ కరెక్టే, బట్ ఎంతమంది లీగల్గా వెళ్తున్నారు? మీరు ఏ డబ్బు ఉన్నవాడు ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ చేసుకోలేదు, ఏ డబ్బు ఉన్నవాడు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకున్నా కూడా ఎవరు అడగట్లేదు. ఇక్కడ ఈజీగా దొరికింది ఒక ప్రజలు. ఎందుకంటే దీని మీద నాకు వీడియో చేయాలనిపించిందండి. రాఘవ్ చదాకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే ఒక ప్రాక్టికల్గా అందరూ ఒక మినిమం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆలోచన పెట్టే విధంగా ఉంది అతను ఎస్కలేట్ చేసిన పాయింట్ కూడా. ఇది ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజమేనండి. సో దాంతోపాటు నేను చెప్పిన ఒపీనియన్స్ కరెక్టేనా కాదా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.